వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. బోధన్ శాంతి పర్యటనలో సీఏ వెంకటనారాయణ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై సమాచారం ఇవ్వండి. పౌర భద్రతకు ప్రజా సహకారం అవసరమని ఆయన అన్నారు. బోధన్ పట్టణ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు. టౌన్ సీఏ శ్రీ వెంకటనారాయణ ప్రజలకు ఓ స్పష్టమైన సందేశం ఇచ్చారు. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేమున్నా, భయపడకుండా పోలీసులను సంప్రదించండి. సందర్భంలో షర్బత్ కెనాల్ నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు ఏర్పాటు చేసిన పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు షాషాబాయ్, కౌన్సిలర్ జావేద్ పాల్గొన్నారు. స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు జరిగినట్లు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పౌరుల నుంచి సహకారం పొందేందుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తుల సమాచారం కానీ, భద్రతకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలు కానీ గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియచేయాలని కోరారు. పోలీసులు హామీ ఇచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఈ చర్యలు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని బోధన్ పోలీసులు స్పష్టం చేశారు. ఎంత భయం ప్రాణం అవుతుంది. బోధన పట్టణ ప్రజలకు పోలీసు వారి తరఫున మా యొక్క నమస్కారాలు. బోధన పట్టణంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతాలు కలిగించకుండా అందరూ కూడా పోలీసులు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇన్ టైంలో అన్నీ కూడా 10:30 వరకు కూడా ఎస్టాబ్లిష్ అన్ని కూడా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇన్ టైంలో అన్నీ కూడా బంద్ అయిపోవాలి. లేని ఏడలో వాళ్ళ పైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా మీ కళ్ళ ముందు ఏదైనా ఇల్లీగల్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మాకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి డయల్ 100 ద్వారా కానీ, లేకపోతే మా పోలీస్ స్టేషన్ నెంబర్ ద్వారా కానీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం. ట్రాఫిక్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ అనేవి కంపల్సరీగా పాటించాలి. కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. లైసెన్స్, హెల్మెట్ ధరించి కంపల్సరీగా వెహికల్ డ్రైవింగ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగు, ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా అని చెప్పి కోరుకుంటూ, దానివల్ల ప్రమాదాలకు గురై అనవసరంగా వారి యొక్క జీవితాలు జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని చేయొద్దని చెప్పి కోరుకుంటూ, అటువంటి ఏదైనా చర్యలు కానీ పాటుపడితే కంపల్సరీగా మేము ట్రాఫిక్ వైలేషన్ సంబంధించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, ట్రాఫిక్ తరఫున మరియు మా లా అండ్ ఆర్డర్ తరఫున. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ పిల్లలకి, ఇప్పుడు స్కూల్స్ నడుస్తున్నాయి, కాలేజెస్ నడుస్తున్నాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మైనర్ పిల్లలకి వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ చేయడానికి ఇవ్వద్దు. ఒకవేళ వాళ్ళకి ఇచ్చినట్లయితే కంపల్సరీగా మైనర్ డ్రైవింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దానివల్ల తల్లిదండ్రులు, నెక్స్ట్ వెహికల్ ఓనరు, మైనర్ బాబు కూడా సఫర్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ పిల్లలకి వెహికల్ ఇవ్వకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.